హలో అండి అందరికీ. నేనైతే వినాయక చవితి స్పెషల్ అయితే పప్పుండ్రాలు చేస్తున్నానండి. దీనికోసమైతే ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు వాటర్ వేసుకోండి. వాటర్ మరుగుతున్నప్పుడు కొద్దిగా ఉప్పు, కొద్దిగా షుగర్, కొద్దిగా నెయ్యి వేసుకోండి. బాగా మరిగినాక పిండి కొద్దిగా యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకోండి. దీన్ని 5 మినిట్స్ పక్కన పెట్టాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా ప్లేట్లో వేసుకొని గట్టిగా కలుపుకొని చిన్న చిన్న ఉండ్రాలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే దీనికోసం కందిపప్పుని అయితే ప్యాన్లో వేసుకొని బాగా దోరగా వేయించుకొని ఒక 5-6 విజిల్ రానిచ్చి మెత్తగా ఉడకబెట్టుకోండి. ఇంకొక సైడ్ అయితే మనం ఉండ్రాల కోసం బెల్లం అయితే కరగబెట్టుకోవాలండి. ఇలా బెల్లం కరుగుతూ ఉన్నప్పుడు ఉండ్రాలు అందులో వేసేయాలన్నమాట. ఉండ్రాలు ఖచ్చితంగా బెల్లం వాటర్లో ఉడకాలండి, అప్పుడే పచ్చివాసన లేకుండా పోతుంది. తర్వాత ఫైనలీ అయితే కొబ్బరి కోన్ని యాడ్ చేసుకోవాలి. పప్పు కూడా ఉడికిపోయింది కదండి, ఇప్పుడు పప్పు కూడా యాడ్ చేసుకొని సిమ్లో ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. తర్వాత ఇలాచీ పౌడర్, కాస్త ఉప్పు వేసుకొని దించుకోవాలి. ఎంతో టేస్టీ అయిన వినాయకునికి ఇష్టమైన ఉండ్రాలు అయితే రెడీ అయిపోయాయండి. ఈసారి మీరు ఇలా ట్రై చేయండి, తప్పకుండా బాగుంటుంది.